పవిత్ర కార్తీక మాసంలో విశాఖలోని ఎంవిపి కాలనీలోని హరినామ స్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఋషిపీఠం ఆధ్వర్యంలో ఏకాదశి వ్రతం పేరిట 24 గంటల పాటు నిరంతర హరినామ సంకీర్తన ఏర్పాటు చేశారు. సుమారు 800 మంది పాల్గొని అన్నమయ కీర్తనలతో పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను పీఠం ఏర్పాటు చేసింది. ఇదే తరహాలో వచ్చే నెల 26, 27, 28 తేదీల్లో ధనుర్మాసం సందర్భంగా ఉదయాస్తమాన సేవా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పీఠం ప్రతినిధి వీరభద్రరావు తెలిపారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు స్థాపించిన ఋషిపీఠం విశాఖపట్నం శాఖ నిర్వాహకులు శ్రీమతి అరుణా గాయత్రి గారు, శ్రీ కందాల వెంకట సత్యశ్యామ్ గారు ఈరోజు ఇక్కడ ఏకాహం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏకాహం కార్యక్రమం అంటే ఏకాదశి మొదలుకొని ద్వాదశి వరకు ఇక్కడ పూర్తి స్థాయిలో ఉపవాస దీక్షలతో పాటుగా భజనలు, అలాగే పూజలు, వెంకటేశ్వర స్వామికి పూర్తి స్థాయిలో ఒక వ్రతము ఇవన్నీ నిర్వహించారు. ఇవన్నీ నిర్వహించిన తర్వాత ఇలాగ ఈరోజు రాత్రంతా కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. రేపు ఉదయం 9 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అయిన తర్వాత రేపు ఉదయం 9:30కి భక్తులందరికీ కూడా భోజన ప్రసాదం ఇవ్వబడుతుంది. అది అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం ఇక్కడితోటి కంప్లీట్ అవుతుంది. అయితే ఈ కార్యక్రమానికి అనుబంధంగా మరో కార్యక్రమం కూడా ఇదే. ఈ సంకీర్తన యజ్ఞంలో ఇప్పటి వరకు ఈరోజు సుమారు 800 మంది పాల్గొనడం జరిగింది. ఉదయం నుంచి అంతా విశాఖపట్నమే, మ్యాక్సిమం విశాఖపట్నము. అలాగే ఈ సంకీర్తన యజ్ఞంలో ఇప్పుడు శ్రీమతి పూరుగంటి రత్నమాల గారి బృందం 108 మంది మహిళలు ఏకకంఠంతో ఇప్పుడు సంకీర్తనం చేస్తున్నారు. ఈ సంకీర్తనం రాత్రంతా కొనసాగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక చైతన్య భజన బృందం వస్తుంది. ఆ చైతన్య భజన బృందం వాళ్ళు రాత్రి 3 గంటలు 4 గంటల దాకా వాళ్ళు చేస్తారు. మళ్ళీ 5 గంటల నుంచి మళ్ళీ పూజలు ప్రారంభం అవుతాయి. అవి 8 గంటలకి పూర్తి అవుతాయి అన్నమాట. ఉదయాన్నే ఆ హోమాలు కూడా నిర్వహించబడతాయి. ఈ హోమాలు అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం ఏకాహం అనేది ద్వాదశి పారాయణంతో పూర్తవుతుంది. ముఖ్య ఉద్దేశం అంటే ప్రత్యేకంగా భక్తుల్లో ఏకాగ్రతను పెంచడము, ఏకాగ్రతతో పాటుగా భక్తిభావంలో పూర్తిగా అర్థాన్ని వివరించడము, మనం ఏం చేస్తున్నాము, ఏ కార్యక్రమాలను ఎందుకు నిర్దేశించారు పెద్దలు, ఆ కార్యక్రమాల అర్థము పరమార్థము ఇక్కడ తెలియజేయడం దీంట్లో ప్రధానమైన ఉద్దేశం అన్నమాట. అయిన తర్వాత బ్రహ్మర్షి బర్ఫానీ బాబా గారు అని చెప్పేసి ఒక మహానుభావుడు ఉండేవారు ఒక 5 ఏళ్ల క్రితం వరకు. ఆ మహానుభావుడు ఇక్కడ ఉన్న చాలామందికి మహాగురువు. మన కందాల వెంకట సత్యశ్యామ్ గారు కూడా బర్ఫానీ బాబా గారి ప్రియ శిష్యులు. బర్ఫానీ బాబా గారు అనేక కార్యక్రమాలని నిర్దేశించి ఇక్కడ చాలా చేయించేవారు. ఆ చేయించడంలో భాగంగానే ప్రత్యేకంగా ఈ సంవత్సరం డిసెంబర్ 26, 27, 28, 29 ఈ 4 రోజులు ఇదే ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉదయాస్తమాన సేవని నిర్వహిస్తున్నారు. ఇది చాలా భారీ కార్యక్రమం. ఇంతవరకు విశాఖపట్నంలో ఈ టైపులో ఎవరూ నిర్వహించలేదు. ఒక 12 ఏళ్ల క్రితం చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మన బుల్లె కాలేజీ దగ్గర ఉన్న స్టేడియంలో ఒకసారి నిర్వహించారు వారి కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది 26, 27, 28, 29. ఆ కార్యక్రమం కూడా తిరుమల దేవాలయంలో ఉదయాస్తమాన సేవ ఎలా జరుగుతుందో అదే విధానంలో ఇక్కడ ఆ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే భక్తులు ఎవ్వరూ ₹1 డొనేషన్ కానీ ఫీజు కానీ ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఋషిపీఠం శాఖ ఇక్కడ నిర్వహించే ఏ కార్యక్రమానికి కూడా సామాన్య భక్తులు ఎవ్వరూ కూడా ఎటువంటి విరాళాలు, ఎటువంటి రుసుములు చెల్లించక్కర్లేకుండా అందరికీ కూడా ఉచితంగా అన్ని రకాల ఆహార పదార్థాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది. అలా ఇప్పటివరకు 1,00,000 మందికి పైనే ఇలాంటి భక్తితో రసంతో పాటు ఇలాంటి అనుభూతులన్నీ కలిగించడం జరిగింది. ఆ 26, 27, 28, 29 డిసెంబర్లో జరిగే కార్యక్రమాలు అయితే సుమారు ఈ ప్రాంగణంలో ఒక 1,500 మంది భక్తులతోటి నిర్వహించడానికి సకల ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామిది పెద్ద విగ్రహం వస్తుంది. ఆ విగ్రహానికి అచ్చు తిరుమల దేవస్థానంలో ఎలా అయితే అలంకరణలు ఉంటాయో ఇక్కడ కూడా అలాంటి అలంకరణలు జరుగుతాయి.
అలాగే ఉదయాస్తమాన సేవ వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం నుంచి పవళింపు సేవ దాకా ఎన్ని రకాల సేవలు నిర్వహిస్తారో తిరుమలలో సేమ్ ఇక్కడ కూడా అలాగే నిర్వహిస్తారు.